అసలు ఈరోజు పోలీసుల పైన యంత్రాంగ పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే, మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారనే ఈ రోజు కూడా పతా లేదు.